తెలంగాణ ఉద్యమకారుల మహాపాదయాత్రను విజయవంతం చేయండి. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని శనివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాదాసు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలలో తెలంగాణ ఉద్యమకారులకు మొదటి విడతలో ప్రాధాన్యతలో 250 గజాల ఇంటి స్థలం జిల్లా కేంద్రంలో ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు, నెలకు 2500 పింఛన్తో పాటు 3 ఎకరాల వ్యవసాయ భూమి త్వరితగతిన ఇచ్చి ఉద్యమకారులకు న్యాయం చేయాలని గడిపే మల్లేష్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ఈ నెల 27-28 తేదీల్లో కరీంనగర్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుండి వేములవాడ లోని మహాదేవుని ఆలయం వరకు జరిగే ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్రకు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలోని వివిధ మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు హాజరై మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కనకం కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని హుస్నాబాద్, కొహెడా, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల అధ్యక్షులు వస్తాదుల సదానందం శ్రావణ్ రెడ్డి, ఐలేని సంజీవరెడ్డి, నిమ్మల మనోహర్ మహమ్మద్ అంకుశావలి, గుంటిపెల్లి లక్ష్మి, ఏలురి స్వాతి, చొక్కం ఎల్లవ్వ, రొల్ల భాగ్యలక్ష్మి, పెరక శ్రీనివాస్, గోవింద వెంకటేష్, బత్తుల చంద్రమౌళి, కేతిరి మమత, గడ్డం స్వామి, మామిడి మొగిలి, తాటిపల్లి శంకర్, కె విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గడిపే మల్లేష్, కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను సాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు.